మీడియా మిత్రులకు నమస్కారము. నా పేరు వెంకేకాలం అంజన్ రెడ్డి. నేను హైకోర్టులో గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అంతకుముందు 93 నుంచి నేను ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తిని, ఆర్ఎస్ఎస్ ఒక స్వయం సేవకుని. ఆ తర్వాత ఏబీవీపీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా 3 పర్యాయాలు కొనసాగాను. మీ అందరికీ తెలుసు, మనందరం కూడా గతంలో నేను విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఒక సంబంధించిన దాని వ్యక్తిగా పనిచేశాను. గత 30 సంవత్సరాలుగా నేను బీజేపీ పార్టీకి సింపథైజర్నే. అయితే బీజేపీ పార్టీలో నాకు ఇప్పుడు సభ్యత్వం లేదు. మా తమ్ముడు కూడా గత ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ ధర్మవరం నియోజకవర్గం ఫోన్ చేశాడు. గౌరవ మంత్రివర్గిగా ఉన్న సత్యకుమార్ గారు ధర్మవరం నియోజకవర్గం రాకముందు వరకు మా తమ్ముడే ధర్మవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. గతంలో మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నాము. గత 3-4 ఎలక్షన్స్ నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కానీ బీజేపీ పార్టీ తరఫున కానీ ఏజెంట్లుగా మా సొంతూరులో కూర్చొని మా నియోజకవర్గంలో మేము కూటమి ప్రభుత్వానికి గత ఎలక్షన్స్ లో పనిచేశాము. మొన్న కూడా మా చిన్న తమ్ముడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ తరఫున ఊర్లో ఏజెంట్ కూర్చున్నాడు. అంతకుముందు నేను ఏజెంట్ కూర్చున్నాను. గతంలో అనేక పర్యాలు మేము పనిచేశాము. మాకు బీజేపీ పార్టీకి అంటే విడదీయని అనుబంధం ఉన్నది. అయితే ఇటీవల మనకి ధర్మవరం నియోజకవర్గంలో సత్యకుమార్ గారు వచ్చిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత ధర్మవరం నియోజకవర్గంలో నాన్ లోకల్ వ్యక్తుల్ని కర్నూలు నుంచి కానీ, చిత్తూరు నుంచి కానీ, మదనపల్లి, పొద్దుటూరు ఇట్లా ఏ ఊరు నుంచి అంటే ఆ ఊరు నుంచి తీసుకొచ్చి ఒక చదువు సంధ్య లేని వ్యక్తులు కొంత జనాన్ని, ఒక హరీష్ కుమార్ అనే వ్యక్తి కొంచెం చదువుకునే గతంలో ఏబీవీపీలో పనిచేసిన వ్యక్తి, ఆయన చెప్తే మిగతా వాళ్ళు ఒక చిన్న ఆయన దగ్గర డ్రైవర్లని ఇంకోటి అటెండర్లని పెట్టుకొని వాళ్ళందరి ద్వారా ధర్మంలో రౌడీజం చేస్తున్నారు. అదేవిధంగా సత్యకుమార్ అనే వ్యక్తికి సిద్ధాంతం కంటే కూడా డబ్బుల మీదే ఎక్కువ వ్యామోహం ఉంది. దీనికి నేను ఒక ఆయనతో విభేదించి గతంలో ఎలక్షన్స్ లో నేను వ్యక్తిగతంగా పనిచేయలేదు. ఆయనకు సంబంధించిన ఒక మిత్రుడు కూడా నాకు పని చేయమని చెప్పి, ఒక శ్రీరామనవమి రోజు పలానా పంచాయతీ ముందు మీ ఊరికి వస్తాము, నీతో మాట్లాడతామన్నా రావాల్సిన అవసరం లేదు, నేను పని చేయను మీకు, అంటే మీ తరఫున నేను ప్రచారం చేయను, అంతా చేస్తాను, మీరైతే గెలుస్తారు, మీరు గెలిచినా ఏమైనా కూడా నేనైతే మీ దగ్గరికి రాను, మీ పని చేయనని కూడా చెప్పాను. దీంతో మాకు అప్పటి నుంచి విభేదాలు ఉన్నాయి. నాకు సత్యకుమార్ కానీ ఆయనకు సంబంధించిన వ్యక్తులు కానీ, ఆయన ఈ రోజు మీరెవరో తెలియదు అనే ఒక ఏదో డైవర్ట్ పాలిటిక్స్ మాదిరిగా తెలియదు, మైండ్ ఏదో మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించి నిన్న విలేకరులందరినీ కూడా అదే మాట ఆయన మాట్లాడాడు. నాకు గతంలో ఒక కొన్ని రోజుల నుంచి కూడా ఈయన ఎవరైతే ఉన్నారో సత్యకుమారు, ఆయన అనుచర వర్గం నుంచి విపరీతమైన థ్రెట్స్ వస్తున్నాయి. అయినా కూడా నేను లెక్క చేయడం లేదు. మొన్న 19వ తేదీ నేను ధర్మవరం ఆసుపత్రిలో మా అన్నకి ఏదో హెల్ప్ చేయడానికి నేను వెళ్ళాను, కొంచెం రమ్మని. ఆ రోజు ఉదయమే నేను హైదరాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్ ట్రైన్ దిగి ఇంటికి గానే పోకుండా మా ఆయన రమ్మన్నందు వల్ల హాస్పిటల్కి వెళ్ళాను. ఆ టైంలో అక్కడ ఒక వ్యక్తి గంగలగుంట గోపాల్ రెడ్డి అనే గతంలో బీజేపీ పార్టీకి ధర్మవరం నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి, ఆయన మాకు పరిచయము. ఆయన వచ్చేసి మా కాంట్రాక్ట్ వర్కులు చేశారు, నాకు బిల్లు చేయలేదు, నువ్వు సూపరింటెండెంట్కి చెప్పు అని చెప్పడంతో సరేలేనా. అందులోనే ఆయన సంబంధించిన వ్యక్తులు వచ్చారు, సూపరింటెండెంట్ తో కూడా మాట్లాడాడు. ఆయన గొడవపడి ఇంజనీర్ ద్వారా నేను చెప్పిస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు కోపంగా బయటికి. ఆ తర్వాత సూపరింటెండెంట్ గారితో వెళ్ళి ఏం జరిగింది సార్, ఏం విషయము అని అడిగితే, సార్ కొన్ని వర్కులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, రాండి సార్ మీకు అలాంటి చూపిస్తారు, మీరు చెప్తారు అని చెప్పి తీసుకొని పోయి మేము అక్కడ ఏదైతే ఓపీ అవుట్ పేషెంట్ విభాగం దగ్గర బయట హాస్పిటల్ దగ్గర అవుట్ పేషెంట్ విభాగం ఉంటుంది లోపల కంపెనీ, అక్కడ వెళ్ళి ఆ వర్క్ ఏదైతే జరిగిందో అది పెండింగ్ ఉందని చెప్పి సూపరింటెండెంట్ గారు వర్క్ ఏదైతే చూపిస్తున్నారో ఆ వర్క్ చూస్తానేమో. అదే టైంలో అక్కడ హరీష్ ఆయనకు సంబంధించిన వ్యక్తులందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళకి మనకు కొంచెం అంటే సరిపోదు కాబట్టి నేను పక్క మౌనం తప్పించుకొని పక్కకు వచ్చే ప్రయత్నం చేశాను. ఆ సమయంలో ప్రవీణ్ అనే వ్యక్తి, అన్న నువ్వు అంజన్ రెడ్డి కదా పరిచయం చేసుకుని నా దగ్గరికి వచ్చేసి అన్నాడు, అవును బాబు నేను ఎవరు నిన్ను గుర్తుపట్టలేదు అని. అన్న నా పేరు ప్రవీణ్ కుమార్ యాదవ్ అని, ఏ ఊరు నిన్ను చూడలేదు, గుర్తుకు రాలేదని నేను. ఆయన అన్న నాది కర్నూలు అయితే నాకు చాలా రోజులు లేదు కదమ్మా, గుర్తుపట్టలేదు, అందులో అద్దాలు పెట్టి టిప్టాప్ అన్నావు, నేను గుర్తుపట్టలేదు అని నేను. ఆ పరిచయం చేసుకునే వ్యక్తి కొంచెం దూరం ఉండే వ్యక్తి దగ్గరికి వచ్చేసి వెంటనే నా భుజం మీద చేసి గట్టిగా పట్టుకొని ఆ ఫోన్ లాక్కొని గబానే నా తల మీద దాడి చేశాడు. ఆ టైంలో నేను వెంటనే ఆయన నుంచి తప్పించుకోవడానికి వెనక్కి పక్కకి వెళ్ళాను. వాళ్ళు కొడతారని నేను అనుకోలేదు. అప్పుడు హరీష్ సూపరింటెండెంట్ అక్కడ పక్కన దగ్గర వెంటనే ఇంకో వ్యక్తి వచ్చి నన్ను మొహం మీద అక్కడ ఇక్కడ కొట్టారు, నేను పడిపోయాను, నా రక్తం కారింది. మిగతా వాళ్ళు ఉడికొచ్చేసి వాళ్ళు ఇష్టానుసారం కొద్దీ నన్ను కొట్టడం జరిగింది. అయినప్పుడు కూడా నేను అక్కడ ఓపీ దగ్గర అక్కడ ఉన్న వ్యక్తులు వచ్చేసి తీసుకొచ్చి ఇమీడియట్ గా ఎమర్జెన్సీ దానికి తీసుకొని వచ్చి నాకు ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నా ఫోన్ లాక్కెళ్ళారు, నాకు ఇమ్మని ఒకటికి ఇవ్వడం లేదు.
దీనిపైన నిన్న మంత్రి గారు మన మిత్రుడు విలేకరులు అడిగితే ఆయన చెప్పిన మాటలు ఏమంటే, నేను ఒక వ్యక్తిని కులం పేరుతో దూషించినానని చెప్తున్నాడు. నేను ఎవరైతే కులం పేరుతో దూషించినాడని చెప్తున్నాడో ఆ వ్యక్తి కానీ, లేదంటే మంత్రి గారు కానీ ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినా కూడా ధర్మవరంలో దుర్గమ్మ గుడి, చెన్నమ్మ గుడి, చెన్నకేశ్వర స్వామి గుడి, మరి లేదంటే ఇంక ఎక్కడైనా గుళ్ళకి రండి, నేను ప్రమాణం చేస్తా. మీరు ప్రమాణం చేస్తారా నేను దూషించినానని? నేను దూషించలేదని చెప్తా. ఆ వ్యక్తినే కాదు, నా మీద నన్ను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని కాదు, నా జీవితంలో ఏ వ్యక్తిని కూడా నేను కులం పేరుతో దూషించడం కానీ అవమానపరచడం కానీ చేయలేదు. దీనికి నేను ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ప్రమాణం చేసి నేను చెప్తానని చెప్తున్నాను. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? దీనికి లేదంటే నువ్వు ఆరోగ్య శాఖ మంత్రివి కదా, ధర్మాన హాస్పిటల్లో గలాడు జరిగిందంటున్నావు. హాస్పిటల్ అనేది CCTV సర్వైలెన్స్ లో ఉంది, తీసుకొచ్చి నువ్వు బయటకు పెట్టి నేను తిట్టానని చెప్పేసి వ్యక్తి నన్ను గొడవ పడినట్టుగానే అక్కడ నేను తిట్టలేదని చెప్తే నువ్వు ధర్మవరం శాసనసభ్యునిగా నువ్వు రాజీనామా చేస్తావని చెప్పి సత్యకుమార్ గారికి సందర్భంగా సవాల్ చేస్తున్నాను. లేదు, నేను తిట్టినానని చెప్పి నిరూపణ అయితే నేను ధర్మవరం నియోజకవర్గంలోకి మా సొంతూరైన అడుగు పెట్టను. మీరు ఏం చెప్తే దానికి శిక్షకు నేను సిద్ధంగా ఉంటానని చెప్పి సత్యకుమార్ గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆయన ఇంకో విషయం చెప్తున్నాడు, ధర్మవరం నియోజకవర్గంలో ఏదైతే ఆర్టికల్ 19(1)A ప్రకారం మనకు రాజ్యాంగం కల్పించిన ఒక ఫండమెంటల్ రైట్ ప్రకారం వాక్ స్వాతంత్రం ఉందో దాని ప్రకారం ఎవరైతే ఫేస్బుక్ లో దీంట్లో ప్రశ్నిస్తారో లేదంటే డైరెక్ట్ గా అడుగుతారో వాళ్ళందరి మీద దాడి చేసే పరిస్థితి ఉంది. ఆయన దీన్ని అడ్డం పెట్టుకొని ఇటీవల ఒక వైఎస్ఆర్ వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి గారికి ఫేస్బుక్ లో బెదిరించి దాన్ని అడ్డం పెట్టుకొని దానికి దీనికి లింక్ చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఆయనకి లేదని చెప్తున్నారు. అయ్యా నేను అడుగుతున్నాను, చిలక మధుసూదన్ రెడ్డి గారికి నిజంగానే థ్రెట్ ఉంది, వాళ్ళకి ఫేస్బుక్ లో కూడా బెదిరించారు ఆయన ఆపోజిట్ పార్టీ వాళ్ళు కానీ ఇంకోరు కానీ శత్రువుడికి సంబంధించిన కానీ. ఆయనకి అట్లాంటి వ్యక్తికి గౌరవ హైకోర్టు ఆయనకి 1+1 ఆన్ పేమెంట్ గన్మ్యాన్ ఇవ్వమని చెప్పింది. చెప్తే నువ్వు గన్మ్యాన్ కూడా ఇవ్వలేదు, దానికి అడ్డపడితే నువ్వు కదా సత్యకుమార్ గారు. ఆయన ఇంతవరకు డబ్బులు కూడా కట్టాడు పోలీసు వాళ్ళకి, నాకు ఇవ్వండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్తో పాటే. ఆయనకి హైకోర్టు ఆర్డర్తో పాటు గన్మ్యాన్ ఇమ్మని చెప్పినా కూడా ఆయనకు అడ్డపడుతుండే నువ్వు కాదా? ఒకవేళ నువ్వు అడ్డపడుకుంటే నీకు ఒక మన కూటమిలో ఉన్న వ్యక్తే కదా చిలక మధుసూదన్ రెడ్డి గారు, మన కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తి, అందులో రాష్ట్ర స్థాయి బాధ్యత ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మీ యొక్క సహచార మంత్రికి, హోంశాఖ మంత్రికి కానీ లేదంటే మిగిలిన మంత్రికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ వారి దృష్టి తీసుకొని పోయి నువ్వు ఎందుకు గన్మ్యాన్లు కలిపలేదు? నీ ఉద్దేశము ఒక చిలక మధుసూదన్ రెడ్డి గారు గన్మ్యాన్ కలిపావు. గతంలో ఒక మాజీ శాసనసభ్యులు గోనుగుంట్ల సూర్యనారాయణ గారు కూడా గన్మ్యాన్ కానీ కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ఆయనకి రాకుండా అడ్డపడింది సత్యకుమార్ కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నీకు వీళ్ళంతా వస్తే నీకు రేపొద్దున్నే అడ్డం అవుతుందని చెప్పి ఉద్దేశంతో ఇలా చేస్తున్నావు అని చెప్తున్నా. అదే సమయంలో నువ్వు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి గన్మ్యాన్ కల్పించడానికి కూడా నువ్వే ఆయన శాసనసభ సభ్యత్వం కాలం పూర్తి అయిన తర్వాత కూడా నువ్వు ఈ రోజు కూడా ఆయన గన్మ్యాన్ కల్పిస్తున్నావు. దానికి హెల్ప్ చేస్తున్నది నువ్వు కదా అని చెప్పి సత్యకుమార్ గారిని అడుగుతున్నాను నేను. అదేవిధంగా ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నాడు, కొందరు మానసిక స్థితి సరిగ్గా లేదు అని చెప్పేసి. అయ్యా నేను ఫేస్బుక్ లో నేను పెట్టాను ఏమని, నువ్వు ఎలక్షన్ కమిషన్ కి ఏమన్నా అప్పుడు ఇచ్చావండి సత్యకుమార్ గారు మీరు? ఈ ఎలక్షన్ కమిషన్ కి సత్యకుమార్ గారు ఇచ్చిన అఫిడవిట్ ఇదే. ఈ రోజు మనము ఎవరైనా కానీ పబ్లిక్ ఎవరైనా కానీ ఒక ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన సైట్ లో ఎవరైనా కూడా అందరి అఫిడవిట్లు చూసుకోవచ్చు. దీంట్లో ఆయన ఏమని ఇచ్చాడు, స్పౌస్ అని ఉంది, స్పౌస్ అనే దగ్గర నిల్ అని ఇచ్చాడు, అంటే భార్య లేదు అని ఇచ్చాడు. భార్య లేదు అని అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తి ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఫేస్బుక్ లోను పత్రికల్లోనూ అన్ని వచ్చినట్టు. త్రివేణి అనే వ్యక్తి అనే ఒక మహిళ యొక్క వచ్చేసి ధర్మవరంలో నేను ఆయన భార్యని చెప్పి గతంలో ప్రచారం చేసింది, ఇప్పుడు కూడా తిరుగుతున్నది ఇదే. ఇది నేను పెట్టాను ఇదే. ఇప్పుడు ఆ యొక్క తిరుగుతుంది, మన పత్రికల్లో అన్ని కూడా వచ్చింది, పత్రికలకి తెలుసు. అట్లాంటి వ్యక్తి నేను, ఆ యొక్క అంత మంచి వ్యక్తి, చూస్తానే మహాలక్ష్మి లాగా ఉంది. నువ్వు నాకు భార్య లేదు అని చెప్పేసి ఆయన ఇంతవరకు నా భార్య అని చెప్పి చెప్పలేని పరిస్థితి ఉంది. అంటే ఇది ఒక మహిళగా ఆ యొక్క నువ్వు అవమానించినట్లు కదా. అయ్యా నాకు ఒక RSS భావజాలం నుంచి హిందువులకు సంబంధించిన సిద్ధాంతాల నుంచి వచ్చే వ్యక్తినే. ఒక భార్యను కూడా మాతృదేవో పితృదేవో అనే అట్లా ఒక భార్యను కూడా నేను ఒక తల్లిగా చూసే ఒక సంస్కృతి తెలిసిన వ్యక్తిని నేను. ఇట్లాంటి వాడిని మీను కానీ మీ కుటుంబ సభ్యులు కానీ నిన్నే కాదు ఏ వ్యక్తి ఒక కుటుంబ సభ్యులు కానీ అవమానపరిచే ఉద్దేశం నాకు లేదు. అయ్యా నేను ఇప్పుడు కూడా నీకు అడుగుతున్నా, నువ్వు భార్య లేదని ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ఇచ్చావు, త్రివేణి గారు నీ భార్య అని చెప్పేసి ఆ యొక్క ఏమో చెప్తున్నదే.
నువ్వు ఎందుకు ఆమె నా భార్య అని చెప్పలేకపోతున్నావు? ఒకవేళ నీ భార్య కాదు అనుకో, ఆమెకు నాకు సంబంధం లేదు, నా భార్య కాదు అని చెప్పు, అయిపోయాడికి. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. వై ప్రొలాంగ్ దిస్ ఆల్ దీస్ అన్నెసరీ థింగ్స్? నీ ఒక రౌడీలను పెట్టుకోను, ఇంకోటి పెట్టుకోను, నా కుటుంబ సభ్యులు అట్లా మాట్లాడినా. నేనేం మాట్లాడినా నీ కుటుంబ సభ్యుల నిన్ను గురించి? కానీ నువ్వు భార్య లేదని ఎలక్షన్ కమిషన్ తప్పుడు అప్పుడు ఇచ్చావు. ఇచ్చిన దానికి నువ్వు ఆమె ఐక్యం ఉంది, మంచి మహాలక్ష్మి రాగా మంచిగా ఉంది. అట్లాంటి వ్యక్తి నువ్వు లేదు అని చెప్పడం అనే ఒక మహిళను అవమానించడం కాదా? చెప్పండి సత్యకుమార్ గారు. నేనేమన్నా మాట్లాడితే నేను దాని మీద నా మీద లీగల్ యాక్షన్ తీసుకోండి. ఒకవేళ నేను ఏమన్నా ఫేస్బుక్ లో కానీ ఇంకోటి కానీ వ్యక్తిగతంగా నేనేమనంటే నా మీద లీగల్ యాక్షన్ తీసుకో. అంతేగాని రౌడీలను పెట్టి దాడి చేస్తావు నువ్వు. ఇది ఎంతవరకు సమంజసము? భారత రాజ్యాంగం ఏదైతే నాకు ఫండమెంటల్ రైట్ ఇచ్చిందో దాని ప్రకారం నేను మాట్లాడుతున్నా. నువ్వు దాడి చేసినది ఒక వ్యక్తి మీద కాదు, గుర్తుపెట్టుకో సత్యకుమార్ గారు. ఒక న్యాయ వ్యవస్థ మీద, ఒక దాని మీద చేసావు. ఒక ఇంజనీర్ అనే వ్యక్తి ఎవరైనా ఎలా అయితే ఒక బిల్డింగ్ కట్టడానికి అన్నిటికీ ఎట్లా ఉంటాడో ఆ విధంగా ఒక లాయర్ అనే వ్యక్తి సోషల్ ఇంజనీర్. సమాజంలో ఏదైతే సమస్యలు ఉంటాయో వాటి అన్నిటి మీద మాట్లాడాల్సిన బాధ్యత ఒక లాయర్ గా అందరి మీద ఉంది. మనమందరికి కూడా తెలుసు. ఈ రోజు ప్రజలందరూ కూడా గమనించవచ్చు. గతంలో స్వాతంత్ర సమయంలో ఇక్కడ పనిచేసిన అనేక మంది నాయకులు అందరూ కూడా లాయర్లే. ఎందుకు? ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో లాయర్లు అందరూ మాట్లాడారు. ఈ రోజు నీకు రౌడీజం దౌర్జన్యంతో మాట్లాడలేదంటే నేను లాయర్ గా నేను మాట్లాడుతున్నానయ్యా. మిగతా వాళ్ళు మాట్లాడలేదంటే వాళ్ళని ఎంతమందిని దాడి చేశావు? గతంలో నువ్వు సంక్రాంతి పండుగ రోజు, ఒక సంక్రాంతి ముగ్గులు పోటీలు పెట్టిన రోజు నైట్ ఒక కాలేజీ వ్యక్తి యాజమాన్యం వాళ్ళ తండ్రి మీద నువ్వు దాడి చేసి కాలేజీ గ్రౌండ్ వరకు తీసుకొని పోయి కొట్టింది నిజం కాదా? నిన్న కాక మొన్న గాంధీనగర్ లో పానీపూరి వాళ్ళ దగ్గర గలాట పెట్టుకోవడం నిజం కదా? నీ యొక్క అనుచరులు ధర్మానికి వేరు వేరు ప్రాంతాల నుంచి డిప్లాయ్ చేసినావు, వాళ్ళంతా గలాట పెట్టుకున్నారు. అది నిజం కాదా? మొన్న నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే నీ అనుచరుడు ధర్మాన్ని వ్యక్తి అదే వాటిలో గలాట చేసుకునే వార్డుల మీద, నర్సుల మీద, డాక్టర్ల మీద కొట్టడానికి పోయింది నిజం కాదా? నువ్వు ధర్మవరంలో, అనంతపురం నియోజకవర్గంలోను, ఉమ్మడి నియోజకవర్గంలోను అన్ని చోట్ల నువ్వు రౌడీజాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నావు సత్యకుమార్ గారు. నువ్వు చేసుకో, నువ్వు ఏదైనా చేసేదని చేసుకో, నువ్వు డెవలప్ చేస్తానని చెయ్యి. అంతేగా నువ్వు ధర్మ నియోజకవర్గంలో వచ్చేసి భారతీయ జనతా పార్టీ నాశనం చేస్తాను, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా గతంలో పనిచేసిన వాళ్ళు లేదు, నేను ఎవరిలోనే తెస్తాను, నా బిజాన్ని ఎత్తేసి నా ఒక బిజినెస్ చేసుకొని నేను వెళ్ళిపోతాను, ఆ తర్వాత మీ అగసాట్లు మీరు అంటే దానికి ఒప్పుకునే ప్రశ్నే లేదు. మీరు అందరూ కూటమిలోనే ఉన్నాము, దానికి మేము ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా నేను ఖచ్చితంగా ప్రశ్నించాలని చెప్పి సత్యకుమార్ గారికి ఈ రోజు ఈ విధంగా మీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. అదే విధంగా సత్యకుమార్ గారు ఏమంటున్నారండి, మానసిక సరి లేదు, సరే ఎవరెవరు హద్దులు చూసుకోవాలా, సంతృప్తిగా ఉండాలా, విచారం నా పనితీరు బాగా సంతృప్తిగా ఉంది, ధర్మవరం విపరీతమైన సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు అంటున్నారు. అయ్యా, నువ్వు ఈ రోజు ధర్మవరంకి ఎమ్మెల్యే గెలిచి అదే విధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వహించి దాదాపు 2.5 సంవత్సరం పూర్తయింది. నీ మొహానికి, అంటే దయచేసి ఆ మాట వాడుతున్న క్షమించండి, మీరు సత్యకుమార్ మంత్రిగా ఉన్నందుకు కదిరి ఒక గేట్ ఫ్లైఓవర్ ని 2.5 సంవత్సరాల ఒక పూర్తి చేయలేదు. అంతకుముందు సంవత్సరం ముందే పూర్తయింది, దాదాపు 3.5 సంవత్సరం అయింది ప్రారంభమై. 2.5 సంవత్సరం అయినా దాన్ని ఇంతవరకు ముందుకు కూడా కదలలేదు. ఆ రోడ్లో పోవాలంటేనే మొగమంతా దుమ్ముతో కప్పుకొని పక్కన విపరీతమైన డస్ట్ ఉంది. అదేవిధంగా హ్యాండ్లూమ్ క్లస్టర్ అనేది ఉంటుంది. హ్యాండ్లూమ్ క్లస్టర్ అనేది ధర్మవరానికి గుండెకాయ లాంటిది. దానికి నువ్వు డబుల్ ట్రిపుల్ రేట్ వేసి నీ యొక్క వ్యాపారాన్ని నువ్వు చేసుకుని నువ్వు కమిషన్లు చేసుకున్నావు. కానీ ధర్మాను ఎక్కడ హ్యాండ్లూమ్ క్లస్టర్ ఒక ప్రత్యేక ప్రాంతంలో పెట్టాలా, ఏదో ఒక మార్కెట్ యార్డ్ లో రైతులకు సంబంధించిన దాన్ని ఒక స్థలాన్ని తగ్గిపోయే విధంగా చేసి ఒక గోడౌన్ లో చేసి రిబ్బన్ కటింగ్ చేస్తే అది హ్యాండ్లూమ్ క్లస్టర్ అయిపోతుందా? ఈ ధర్మవరం ప్రజలకి ఒక తీరని లోటు చేయడం కదా, ధర్మవరం ప్రజలు పొట్టగొట్టడం కాదని చెప్పి సత్యకుమార్ గారిని అడుగుతున్నా. అదేవిధంగా నేను ఎవరెవరు హద్దులు వాళ్ళలో ఉంటున్నా. అయ్యా, నేను దానికి తెలుసు, నా హద్దులో నేను ఉంటాను, నేను ఎక్కడ లేదు, నువ్వు కూడా నీ హద్దులో ఉంటావు. నా హద్దులు నేను ఎక్సీడ్ అయ్యాను అనుకోండి, మీరు లీగల్ యాక్షన్ తీసుకోండి. నా మీద దాడి చేయాల్సిన పని ఏముంది? నా మీద కాదు, మీరు చేసినది ఒక అంజన్ రెడ్డి అనే వ్యక్తి మీద, ఒక లాయర్ మీద కాదు, ఇది ఒక న్యాయ వ్యవస్థ మీద మీరు దాడి చేసినది. అది గుర్తు పెట్టుకుంటే మంచిదని చెప్పేసి ఒక సత్యకుమార్ గారికి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన ఏమంటారు, మేము వైసీపీకి పనిచేసే వాళ్ళమంట. అయ్యా, నేను వైసీపీకి పనిచేసే పని అయితే ఈ రోజు వెంకటరామరెడ్డి అనే వ్యక్తి కాదు, నేను ఎమ్మెల్యేగా నిలబడిన వైసీపీకి పనిచేసేస్తే నాకు డైవర్ట్ పాలిటిక్స్ చేసిన అవసరం లేదు. నువ్వు ఏదో డైవర్ట్ చేయడం వైసీపీ వ్యక్తులు అంటావు మమ్మల్ని. మేము పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక హైందవ సిద్ధాంతాల కోసం పనిచేసిన వ్యక్తులము. సత్య వరకు కూడా కాశాంజనతో చేస్తాం. అట్లాంటి వ్యక్తుల్ని మేము స్థానికుల్ని మమ్మల్ని కాదని చెప్పేసి నీకు ఎవరెవరిని అనిమిషిస్తుల్ని వేరే ప్రాంతాల నుంచి, వేరే జిల్లా నుంచి, వేరే రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి నీ యొక్క పబ్బం గడుపుకోవడానికి మమ్మల్ని కాదంటావా నువ్వు? మేము వైసీపీ వాళ్ళని అంటావా? నీకు ఎంత ధైర్యం అని చెప్పి సత్యకుమార్ గారిని అడుగుతున్నా. అయ్యా, నువ్వు ఒకసారి మా చరిత్ర చూసుకో, మా కుటుంబ చరిత్ర చూసుకో, ఒకసారి మాట్లాడే ముందు అట్లాంటి తీసుకొని మాట్లాడు. నువ్వు నీకేదో వచ్చావు, నీకు నాన్ లోకల్లో ఎవరు ఏమో తెలియదు, నీకు తెలియకుంటే తెలిసిన వ్యక్తులను పెట్టుకొని మాట్లాడాలా కనుక్కొని. అది లేదు, ఇది లేదు నీకు.
ఏదో గతంలో మనకు పల్లెలో సామెత ఉంది, చింతకాయలు అమ్మే వాళ్ళకి సినిమానం వస్తే మళ్ళీ చింతకాయలు చూస్తే ఇదేం కాయలు వంకర టింకర కాయలు ఉన్నాయి అన్నట్లా. ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. అంటే నీకు కొంచెం మంత్రి పదవి వచ్చేసరికి మేము ఎవరో నీకు తెలియకోకుండా పోయిందా? ఏం మాట్లాడతారండి సత్యకుమార్ గారు? కొంచెం మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి, ఎవరు ఏమి ఎట్లా అనేది. నువ్వు ఏదో ఈరోజు దాడి చేసిన మేము బీజేపీ పార్టీనే మేము ఇంకోటి వదిలిపోయే ప్రశ్న కాదు. నువ్వు ధర్మాన్ని ఎవరైతే స్థానికేతరులు ఎవరినైనా తెచ్చినావో వాళ్ళందరినీ కూడా నువ్వు దయచేసి బయటికి పంపించేసి స్థానికులను పెట్టుకోవా. ఈ సత్యసాయి జిల్లాలో కానీ ధర్మాన్ని స్థానికంగా నీకు కార్యాలయంలో పనిచేసే పనికొచ్చే వ్యక్తులు ఎవరు లేరా? అంత నీచంగా ఉన్నామా మేము స్థానికులము? ఏం మాట్లాడుతుంటారు? వీళ్ళందరినీ తెచ్చుకో, నీకు తెచ్చుకో, నీకు పని చేయలేరా? నీకు పని చేయలేకుంటే నువ్వు మంచి వాళ్ళని పెట్టుకో, నీకు నమ్మకమైన వాళ్ళు మంచి వాళ్ళని పెట్టుకో. మీ పలానా వాళ్ళని పెట్టుకోవాలని చెప్పలేదు కదా. అంటే మా స్థానికులందరినీ అవమానించడం కదా ధర్మ నియోజకవర్గంలో మా దగ్గరికి వచ్చి మేము మా ఓట్లతో నువ్వు గెలిచి మా ప్రజల్ని మమ్మల్ని అవమానిస్తావు నువ్వు. ఇది నువ్వు ఆలోచన చేసుకోవాలా. ఇది చేసుకుంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ధర్మ నియోజకవర్గంలో ఎవరైతే ఈ రోజు ఏబీవీకి సంబంధించిన పూర్వ కార్యకర్తలు కానీ, ధర్మాన్ని స్థానికంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు కానీ, జిల్లాలో ఉన్న బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ జెండాలే పట్టుకొని నేను ధర్మాల్లో నియోజకవర్గంలో తిరక్కోకుండా అడ్డుకునే పరిస్థితి అంతవరకు తెచ్చుకోవద్దని చెప్పేసి సత్యకుమార్ గారికి నీ సలహాలు సజెస్ట్ చేస్తున్నాను. కాబట్టి అదే విధంగా ఆయన ఇంకొక మాట కూడా అంటున్నాడు, నా వ్యక్తిగత విషయాలు మాట్లాడినాను. వ్యక్తిగత విషయాలు మాట్లాడుతుంటే నువ్వు పబ్లిక్ గా చెప్పి ఇది మాట్లాడినావా, ఇది తప్పు అని పిలిచి మాట్లాడు. నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. లేదు అనుకో, దానికి ఒక సిస్టమ్ ఉంది ఆర్గనైజేషన్ లో. ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెద్దలు కలుపుదాం, మాట్లాడదాం. నువ్వు రా, నేను వస్తా. వివాదం పిలుస్తావా, ప్రాంత ప్రచారకం పిలుస్తావా, లేదు ఒక ప్రాంత బీజేపీ ప్రాంత సంఘటన మంత్రిని పిలుస్తావు, పిలుస్తావు. మేము వస్తాం, ఎవరెవరు ఉన్నామో అంత. నిన్ను అవమానించినట్లు ఏమని ఉంటే నువ్వు చెప్పు. దాని మీద నువ్వు ఏం చెప్పినా నిన్న పెద్దలు ఏం చెప్తే దానికి నిర్ణయం కట్టుబడి ఉంటా. అంతేగాని ఎలక్షన్ కమిషన్ ఒక అఫిడవిట్ ఇచ్చి నాకు ఒకటి ఇచ్చి ప్రజలకు ఒకటి చెప్తానంటే మాత్రం ఒప్పుకునే ప్రశ్న లేదు. మనం నువ్వు చేసే వ్యక్తి నీ ఒక సంబంధించిన నీకు సంబంధించిన విషయం కాదు, ఇది ఆర్గనైజేషన్ కి సంబంధించిన విషయము. ఎందుకంటే నువ్వు ఒక బాధ్యతలో ఉన్నావు, ఆర్గనైజేషన్ నీకు ఒక బాధ్యత ఇచ్చింది. అది చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సత్యకుమార్ గారు తెలియజేస్తున్నా. అయ్యా, ఇది నా వరకే పోయింది దాడి అనేది. మీరు కావాలంటే మా ఊరి గురించి కానీ మా ఫ్యాక్షన్ ఎట్లాంటిది ఆ ఊరు అనేది కనుక్కోండి. మేము కానీ దాడులు చేయాలనుకుంటే నువ్వు కానీ ధర్మాల్లో తిరగలేవు, నువ్వు నీ అనుచరులు కానీ నీ అనుచరులు ధర్మాల్లో ఉండలేరు, మేము దాడులు చేయవు. కానీ అది మా నైజం కాదు. గతంలో కూడా మా మీద అనేక పర్యాయాలు మేము విద్యార్థిగా ఉన్న సమయంలో కానీ అనేక సార్లు మా మీద అనేక ఇలాంటి దాడులు జరిగాయి. దాడులు, కేసులు, పోలీస్ స్టేషన్లు, జైలు ఇవన్నీ మాకేం కొత్త కాదు. దీనికి అన్నిటికీ మేము తాటాకి చెప్పులకి భయపడిపోయే కుందేళ్ళం కాదు. మేము కూడా అక్కడి నుంచినే వచ్చిండే వాళ్ళము. నువ్వేదో 6 నెలలు సంవత్సరం ఏవీపీలో పనిచేసావు, ఆ తర్వాత ఏదో కేసుల్లో ఇరుక్కున్నావు, ఆ తర్వాత హిందీ వస్తుందని వెంకయ్య నాయుడు గారి దగ్గరికి పోయావు. మాది పంపించింది కూడా ఏవీపీ నాయకులే. ఆ తర్వాత నువ్వు ఏదో వచ్చింది చెప్పేసి ఈ రోజు ఏదేదో మాట్లాడతానంటే దానికి ఒప్పుకునే ప్రశ్నే లేదు. దయచేసి నువ్వు మనమందరం ఒక సిద్ధాంతం కోసం దానికోసం పనిచేసిన వ్యక్తులము. ఒక స్నేహపూర్వక వాతావరణంలో పనిచేస్తే ధర్మవరం నియోజకవర్గం డెవలప్ అవుతుంది. ధర్మవరం నియోజకవర్గంలో మీ పార్టీ, నేను తెలుగుదేశం పార్టీ, మీ బీజేపీ పార్టీ కూడా డెవలప్ అవుతుంది. నేను టీడీపీ పార్టీ గతంలో నేను లీగల్ సెల్ గా కూడా పనిచేశాను. ఇప్పుడు కూడా నాకు టీడీపీ పార్టీకి సంబంధించిన సభ్యత్వం ఉంది. నేనైతే టీడీపీ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ రాష్ట్ర కోశాధికారిగా నేను గతంలో పనిచేశాను. అధికారంలో ప్రభుత్వం అధికారానికి వచ్చే ముందు. ఇప్పుడు కూడా నేను టీడీపీ పార్టీలో సభ్యుడిని. అయ్యా, నువ్వు బీజేపీ పార్టీని అట్లని బీజేపీ పార్టీని నాశనం చేస్తాను, నేను ఇంకోటి చేస్తానంటే మా పార్టీ దాంట్లో మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి దానికి నేను ఒప్పుకునే ప్రశ్నే లేదు. కాబట్టి బీజేపీ పార్టీ అని కూడా అయినా ఎక్కడి నుంచి అయితే వచ్చానో దానికి సంబంధించిన వ్యక్తిని. కాబట్టి దానికి నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. ధర్మంలో ఎవరైతే నాన్ లోకల్ వ్యక్తులను తెచ్చావు వాళ్ళందరినీ పంపించు. నీకు నమ్మకమైన వ్యక్తుల్ని, నీకు ఎవరైతే విశ్వాసం ఉంటారో నీ పార్టీ కార్యాలయాన్ని రన్ చేస్తారో దాన్ని కూడా అట్లాంటి వ్యక్తులు ధర్మాన్ని పెట్టుకోవాలా. నీకు నాకేం వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు. నా ఆస్తులు నువ్వు బిక్కోలేదు, నీ ఆస్తులు నేను బిక్కోలేదు. కాబట్టి నీకు ఏం వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు. నాకు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ బాగుండాలి అనేది, ధర్మవరం ప్రజలు బాగుండేదని నా ఉద్దేశము, అక్కడ ధర్మవరం అభివృద్ధి చెందాలనేది నా ఉద్దేశం. అంతకుమించి నాకేం లేదని చెప్పి తెలియజేస్తాను.